ఇక రాజధాని పేరుతో స్కాములు జరుగుతున్నాయని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. తాడేపల్లిలో జగన్ను అమరావతి రైతులు కలిశారు. ఇక భూసేకరణ పేరుతో ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందంటూ కూడా జగన్ దృష్టికి రైతులు తీసుకెళ్లారు. తమకు తెలియకుండానే నోటిఫికేషన్లు ఇచ్చారని, భూములు ఇవ్వాల్సిందేనంటూ బెదిరిస్తున్నారంటూ కూడా జగన్కు రైతులు వివరించారు. ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే రైతుల నుండి 50 ఎకరాలు తీసుకున్నారని, మళ్లీ 50,000 ఎకరాలు కావాలంటున్నారంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలో మౌలిక వసతుల కల్పన కోసమే ఎకరాకు 2 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. అందుకే ప్రత్యామ్నాయంగా మావిగన్ను కూడా సూచించామన్నారు. ఇక మావిగన్ను గ్రోత్ కారిడార్గా ప్రకటించాలంటూ జగన్ డిమాండ్ చేశారు. అది రైతుల పక్షపాత ప్రభుత్వం నేను ముందే చెప్పిన. మావిగన్ను అని చెప్పి రెండో ఆలోచన కూడా చెప్పిన. అసలు ఈ పద్ధతి ప్రకారం పోతే అసలు ఏ రాజధాని రాష్ట్రానికి ఇప్పుడు కాదు, ఇంకో 30 ఏళ్ళ తర్వాత కూడా రాజధాని ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండానే ఉంటుంది తప్ప రాజధాని అనేది ఉండదు. మావిగన్ అనేది రాజధానిగా భావించి అక్కడికి మనం యాక్సెప్ట్ చేస్తే తప్ప అప్పుడు ఏమైందంటే ఆ కారిడార్ రాజధాని ఆటోమేటిక్లీ ఈరోజు కృష్ణ అయిపోతుంది. ఆ పక్క ఈ పక్క నేషనల్ హైవేకి ఈ పక్క ఆ పక్క అదే రాజధాని. రాజధాని అంటే ఏంది, రాజధాని అంటే ఏందనేది వీళ్ళకి ఫస్ట్ అర్థం కావడం. ఆడ ఎయిర్పోర్ట్ కడతానంటాడు, ఇటు ఉంది కదా స్వామి ఎయిర్పోర్ట్ అంటాడు. ఏం జరిగినా కానీ రాజధాని పేరిట నువ్వు స్కాములు చేసేదానికోసం అని చెప్పి నిరంతరం ఇక్కడ ఏదో ఒకటి జరిగించే కార్యక్రమం ఇక్కడ చేస్తావు. ఇక్కడ అన్నీ ఉన్నాయి కదా స్వామి, నువ్వు చేయాల్సిన పని ఏం లేదు. ఊరికి ఇది కారిడార్ను ఊరికి రాజధాని కింద డిక్లేర్ చేస్తే చాలు, ఆటోమేటిక్లీ ఇది పెరిగిపోతుంది. ఆడేదో కట్టే బిల్డింగ్ ఆడ ఆపు స్వామి, ఆడ అదేదో కట్టేది ఏదో పెట్టేది ఏదో ఈడబెట్టు, 400 ఎకరాలు సరిపోతుంది. ఆ కారిడార్కి ఈ పక్క పక్క 400 ఎకరాల కన్నా ఎక్కువే ల్యాండ్ ఉంది, సరిపోతుంది అని మనం చెప్తాం. మనం చెప్పేది మోస్ట్ ప్రాక్టికల్.